హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హిందూని హైదరాబాద్ తీసుకొని ఇక్కడ తెలుగులో చూద్దాం. సో ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ. ఈరోజు అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపించట్లేదు, అయినప్పటికీ కూడా అక్కడొకటి ఉన్నాయి. సో జస్ట్ తీసుకొని వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో తెలుసుకుందాం. సో ఈ ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూలో ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ టైటిల్ వచ్చేసి ఐఐపి గ్రోత్ క్లైమ్స్ టు 25 month హై ఆఫ్ 6.7% ఇన్ నవంబర్. సో ఈ ఆర్టికల్లో ఉన్న కీవర్డ్ ఏంటంటే ఐఐపి. ఐఐపి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనమాట. అసలు ఈ ఇండెక్స్ ఏం చెప్తుందంటే మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎలా పనిచేస్తుందో చెప్తుందన్నమాట. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చినట్టు టైటిల్ చూసుకున్నట్లయితే మన ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 6.7% పెరిగింది ఈ నవంబర్లో అని చెప్తుంది. అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గ్రోత్ ఉంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఈ ఆర్టికల్లో ఉన్న ఇన్ఫోగ్రాఫిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ అక్టోబర్ 2023 ఇచ్చారు, జాన్ 2025 ఇచ్చారు, నవంబర్ 2025 ఇచ్చారు. ఇక్కడ జనవరితో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ గ్రోత్ అనేది ఇక్కడ ఇంతవరకు ఉంది అని ఇక్కడ మంత్ వైజ్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో లాస్ట్ 25 months నుంచి చూసుకున్నట్లయితే ఈ మంత్లో కొంత గ్రోత్ అనేది రికార్డ్ అయిందని చెప్తున్నారు. సో ఇక్కడ మనం గ్రోత్ చూసుకున్నట్లయితే ఎంత ఉంది, నవంబర్లో 6.7% ఉంది. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లో మనకి గ్రోత్ ఉంది అని చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఈవెన్ కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కూడా 12.1% గ్రోత్ అనేది రికార్డ్ అయిందనమాట. అండ్ అంతేకాకుండా ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీలో మాత్రం 1.5 నెగిటివ్ గ్రోత్ ఉందని ఈ ఆర్టికల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎలా ఉంటుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఐపి అని చెప్పి ఒక 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఐఐపిలో వచ్చే ఇంపార్టెంట్ గూడ్స్ ఏంటి అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒక్కసారి ఐఐపి గురించి డీటెయిల్స్ చూసుకోవాలి. ఐఐపిని మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మాస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ అనేది చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే 25 months అన్నారు కాబట్టి ఎవ్రీ మంత్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది రిలీజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి ప్రొడక్షన్ ఎలా ఉంది, గ్రోత్ ఉందా లేకపోతే స్లో డౌన్ ఉందా, కాంట్రాక్షన్ ఉందా తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మన గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకోవాలా వాటిని ప్రమోట్ చేయడానికి అని చెప్పి మనం డెసిషన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే బేస్ ఇయర్ ఏంటంటే 2011 to 2012ని మనం బేస్ ఇయర్గా మనం వాడుతున్నాం. రీసెంట్గా మనం ఒక హిందూలో ఒక ఆర్టికల్ చదువుకున్నాం ఏంటంటే ఇండియా ఒక ర్యాంకింగ్ C గ్రేడ్ ఇవ్వడం జరిగింది, వెరీ లో. ఎందుకంటే బేస్ ఇయర్ మనం అప్గ్రేడ్ చేయట్లేదు అని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కూడా మనం యూజ్ చేసే బేస్ ఇయర్ 2011 to 2012. సో ఇవి చూసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి మనకి కోర్ సెక్టార్ ఉంటాయి కదా, 8 కోర్ సెక్టార్స్. ఇందులో 40% వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ కోర్ సెక్టార్స్ ఏంటి, ఫండ్స్ 3C అంటే ఫర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీస్, న్యాచురల్ గ్యాస్, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్ అనమాట. ఈ 8 కోర్ సెక్టార్స్ కూడా ఇక్కడ 40% ఆఫ్ వెయిటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఏం కనిపించట్లేదు. సో రీసెంట్గా బుక్ ఫెయిర్ జరిగింది కదా మనందరికీ తెలుసు హైదరాబాద్లో, అందులో అరౌండ్ 16 lakhs పీపుల్ వచ్చారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంత పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏం కాదు. ఓకే, ఇక్కడ ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైటిల్ చూస్తున్నట్లయితే చర్లపల్లి సెంట్రల్ జైల్లో మనం మోడల్ స్టేటస్ని స్ట్రెంథన్ చేస్తున్నాము విత్ రీఫార్మ్స్ అండ్ అప్గ్రేడ్స్. కొన్ని అప్గ్రేడ్స్ రీఫార్మ్స్ మనం ప్రిజన్లో తీసుకొచ్చేసి మన చర్లపల్లి జైన్ని కొంచెం మోడర్నైజ్ చేస్తున్నామని చెప్పి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అసలు మోడర్నైజేషన్ ఎక్కడెక్కడ చేస్తున్నామో చూసుకోండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు, అలాగే హెల్త్ కేర్లో రీహాబిలిటేటివ్ రీఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే అక్కడున్న ప్రిజనర్స్ ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ చేస్తున్నారు.
ఎందుకంటే అక్కడ ఓవర్ క్రౌడింగ్ అనే ప్రాబ్లం ఉంది, వాటిని తగ్గించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న ఖైదీలలో డిసిప్లిన్ని ప్రమోట్ చేయాలి, పాజిటివ్ బిహేవియర్ చేంజ్ తీసుకురావాలి, టీమ్ వర్క్ని బిల్డ్ చేయాలని కూడా వాళ్ళు కొంత రీఫార్మ్స్ అయితే తీసుకుంటున్నారు. అందులో ట్రైనింగ్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని కూడా ఫోకస్ చేస్తున్నారు. ప్రిజన్స్కి అప్గ్రేడెడ్ హాస్పిటల్, మోడర్న్ హాస్పిటల్ విత్ కెపాసిటీ ఆఫ్ 100 బెడ్స్, అలాగే మెడికల్ డిస్పెన్సరీ అంటే ఏం లేదు ఫార్మసీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్, డెంటల్ ఫెసిలిటీస్, అలాగే మెడికల్ ఫైల్స్, డయాగ్నోస్టిక్ హెల్త్ రికార్డ్స్ అవన్నీ వాళ్ళు డిజిటలైజ్ చేయాలి అనుకుంటున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా వాళ్ళకున్న ఎక్విప్మెంట్ని ఎన్హాన్స్ చేసేసి ప్రిజన్ మేడ్ ప్రోడక్ట్స్ని, అంటే ప్రిజన్స్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి, అక్కడ ఉన్న ప్రిజనర్స్ ఏం చేస్తారు అంటే కొంత వర్క్ అనేది చేస్తారనమాట. ఆ వర్క్ చేయడం వల్ల కొన్ని ప్రోడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట ప్రిజన్ ఇండస్ట్రీస్లో. ఆ ఇండస్ట్రీస్లో ఉన్న ఎక్విప్మెంట్ని ఇంప్రూవ్ చేసేసి అక్కడ ఉన్న ప్రిజన్ మేడ్ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అదే కాకుండా యూనిఫామ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే కొంత స్టోర్ రూమ్స్ని, గోడౌన్స్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారనమాట. సో ఒక్కసారి మీరు ఈ ఆర్టికల్ చదివినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు ప్రిజన్స్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, మన ఇండియాలో ఉన్న ప్రిజన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్స్ ఎందుకు అవుతుంది, ఒకసారి వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్స్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఎడిటోరియల్ పేజ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే 2 ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మోడల్ కండక్ట్ అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం ఏఐని యూజ్ చేస్తున్నాం, ఏఐని యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే పని తొందరగా అవుతుంది, 10 మంది చేసే పని ఒకరే చేయొచ్చు, అండ్ మనకి రీసోర్సెస్ మిగులుతాయి, కంపెనీస్కి అయితే జీతాలు ఇవ్వడం తగ్గుతుంది, ప్రాఫిట్స్ అనేది పెరుగుతాయి, అవన్నీ అడ్వాంటేజెస్. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఏఐ యూజ్ చేస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాటరీ ఫుల్ పెట్టేసి మనం కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, నార్మల్గా 3 to 4 hours వస్తుంది. కానీ మనం ఏఐ యూజ్ చేసినట్లయితే అది 1.5 hour కంటే మించి రాదు. అంటే పవర్ కన్సంప్షన్, ఎనర్జీ కన్సంప్షన్ ఏఐ యూజ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 10 మంది చేసే పని ఒకరు చేస్తున్నారు అంటున్నాను కదా, దానివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఏంటంటే మనకి ఇప్పుడు చాట్ జీపీటీని ఏది అడిగినా కూడా ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ కదా. సో అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు, ఈవెన్ రీసెంట్గా ఒక రీల్ చూశాను, నా హస్బెండ్కి ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎక్స్ మెరైటల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి జస్ట్ అడిగినప్పుడు కూడా ఎస్ ఈ సైన్స్ అండ్ సింటమ్స్ని చూడండి అని చెప్పి ఒక 4 to 5 ఇచ్చిందనమాట. తను ఏం చేసిన తర్వాత ఎస్ 4 out of 5 నేను గమనిస్తున్నాను అని ఇవ్వగానే ఎస్ 100% మీ హస్బెండ్కి మెరైటల్ అఫైర్స్ ఉందని చెప్పి చాట్ జీపీటీ డిక్లేర్ చేయడం వల్ల సూసైడ్ అటెంప్ట్స్ అలాంటివి, హస్బెండ్ పైన అటాక్స్ అవన్నీ అవుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇలా ఇమోషనల్గా, సైకలాజికల్గా పీపుల్ అనేది ఈ చాట్ జీపీటీ మీద ఆర్ ఎల్స్ ఏఐ మీద డిపెండ్ అవ్వడం వల్ల అసలు ఎలాంటి రూల్ కానీ లా కానీ ఇండియాలో లేదు వీటిని అడ్రస్ చేయడానికి. అది ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. అండ్ రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో ఏంటంటే వరల్డ్లో ఉన్న జనాభాలో ఇండియాలో ఉన్న జనాభానే ఏఐని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇండియా ర్యాంక్ వచ్చేసి నెంబర్ 1 ఏఐ యూజ్ చేయడంలో అని చెప్పి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. కాబట్టి మనం ప్రాపర్గా ఏఐని రెగ్యులేట్ చేయాలి, గవర్నెన్స్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ఈ ఆర్టికల్ ఇండియాని చైనాని కంపేర్ చేసి చైనా ఎలా ఏఐని కంట్రోల్ చేస్తుందో కూడా చెప్తుంది అనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ అలాగే గవర్నెన్స్లో కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ మీద మీకు ఎస్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అలాగే డైరెక్ట్గా మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ని కొంచెం జూమ్ చేస్తాను, మీకు క్లియర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియా హ్యాస్ బీన్ రెగ్యులేటింగ్ ఏఐ యూస్ బై ఎక్స్పెక్టింగ్ డ్యూ డెలిజెంట్ ప్లాట్ఫామ్స్ అండర్ ఐటీ యాక్ట్. ఇండియాలో ఏంటంటే మనం ఏఐని ఎప్పటిదో పాత ఐటీ రూల్స్, ఐటీ యాక్ట్ ద్వారానే మనం కంట్రోల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఏఐని యూజ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీకు తెలుసు గిల్బ్లీ ఇమేజ్ అని. సో జెమినీ ఏఐలో మీ ఇమేజ్ని అప్లోడ్ చేసేసి దాన్ని కన్వర్ట్ చేయమంటే ఏంటంటే రీసెంట్గా ఒక కేస్ స్టడీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక అమ్మాయి తన ఫుల్ స్లీవ్స్ వేసుకొని ఉన్న ఫోటోని ఇచ్చేసి కన్వర్ట్ చేయమని చెప్తే
ఆ ఫోటోని వేరే శారీలో కన్వర్ట్ చేసింది విత్ స్లీవ్లెస్. అండ్ ఇచ్చిన ఇమేజ్ ఏమో స్లీవ్స్తో ఉంది, కానీ తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కూడా ఈ ఇమేజ్లో కనిపించడం జరిగింది, ఇమేజ్ విత్ స్లీవ్లెస్. అంటే ఇలాంటి ఏఐ ఇమేజెస్ కానీ ఏఐ యాప్స్ అనేవి కంప్లీట్ బాడీని స్క్రీన్ చేస్తున్నాయి అని చెప్పి క్లియర్ కట్గా మనకి డేటా ప్రైవసీ, డేటా సీక్రెసీ ఇష్యూస్ కూడా మనకి ఉన్నాయని చెప్పిందనమాట. సో అసలు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ప్రైవసీ ప్రొటెక్షన్ డేటా మనం సరిగా చేయట్లేదన్నమాట. అండ్ ఎస్పెషల్లీ కన్జ్యూమర్ సేఫ్టీని కూడా మనం కంపల్సరీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాని చూసుకున్నట్లయితే చైనా టార్గెటెడ్ ఎమోషనల్లీ ఇంటరాక్టివ్ సర్వీసెస్. అండ్ ఎస్పెషల్లీ చైనా ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది అనమాట ఏఐని కంట్రోల్ చేయడానికి, ఏఐ వల్ల ఉన్న రిస్క్ని తగ్గించడానికి. సో అలాగే ఇండియా కూడా అలాంటి జనరల్ రూల్స్ని కంటెంట్ని కూడా తీసుకురావాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఈ ఏఐకి సంబంధించి ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కంట్రోల్ చేసేది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవేంటంటే ఆల్రెడీ మన మినిస్ట్రీ చాలా రూల్స్ తీసుకొచ్చేసి ఏఐ జనరేటెడ్ కంటెంట్ని మనం కంట్రోల్ చేస్తున్నాం, అలాగే డీప్ ఫేక్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ అయితే తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే మీరు ఏదైనా కంటెంట్ కానీ ఇమేజ్ కానీ వీడియో కానీ ఏఐని యూస్ చేసి క్రియేట్ చేసినట్లయితే ఆ ఇమేజ్లో 10% 1/10% ఆఫ్ ఏరియాని అక్కడ క్లియర్గా మీరు డిస్ప్లే చేయాలి ఏఐ జనరేటెడ్ కంటెంట్. అదే వీడియో అయితే 30 సెకండ్స్ వరకు మీరు ఏఐ జనరేటెడ్ కంటెంట్ అంటే డిస్క్లెయిమర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకు చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనం మళ్ళీ ఇప్పుడు ఏఐ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆర్బీఐ కూడా బ్యాంక్స్కి ఏఐ బేస్డ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని కర్బ్ చేయండి, కేవైసీని ఇంప్రూవ్ చేయండి, అలాగే మనీ లాండరింగ్ని కర్బ్ చేయడానికి ఏఐని యూజ్ చేయండి అని అంటుంది. అండ్ అంతేకాదు ఈవెన్ మన జ్యుడిషియరీలో కూడా మన జడ్జ్మెంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కోర్టులలో పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఏఐ బేస్డ్ టూల్స్ యూజ్ చేసి కేసెస్ని ఐడెంటిఫై చేయండి, కేసెస్ని కన్ఫైన్ చేయండి. ఇంతకుముందు ఏమైనా సిమిలర్ కైండ్ ఆఫ్ కేసెస్లో జడ్జ్మెంట్ వచ్చినట్లయితే వాటిని కూడా ఫైనలైజ్ చేసి లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే డిఫరెంట్ అరీనాస్, డిఫరెంట్ సెక్టార్స్లో మనం ఏఐని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్గా కంట్రోల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో మనం ఏంటంటే ఏఐ ఫ్రేమ్వర్క్ని కంపల్సరీ తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ యూఎస్ అండ్ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోడల్స్ని బిల్డ్ చేస్తున్నారనమాట. ఇన్ ద సేమ్ వే మన ఇండియాలో కూడా డిఫరెంట్ మోడల్స్ని చేసుకురావాలి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏం చెప్పారంటే మోస్ట్ ఆఫ్ దిస్ ఏఐ మోడల్స్ అనేవి మనం వేరే కంట్రీస్ మోడల్స్ మీద డిపెండ్ అవుతున్నాం, మనం ఇండియా బేస్డ్ ఇన్నోవేషన్ చాలా తక్కువగా ఉంది. అలా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయినప్పుడు కూడా డేటా థెఫ్ట్, ప్రైవసీ ఇష్యూస్ అనేవి వస్తాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లాని తీసుకొచ్చి ఏఐని కంట్రోల్ చేయాలని చెప్తుంది. అండ్ అదే కాకుండా మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్కి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అప్ స్కిల్లింగ్, వాళ్ళ యొక్క స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయాలని చెప్తుంది అనమాట. అంతేకాకుండా పబ్లిక్ యొక్క ప్రొక్యూర్మెంట్ పెంచాలి, రీసెర్చ్ టు ఇండస్ట్రీ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయాలి అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా రెగ్యులేషన్ అనేది ఇండియాలో ఉండాలి అని చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషనే కాదు ప్రాపర్ మానిటరింగ్ కానీ రెస్పాండ్ కానీ క్లియర్గా ఉండాలి. అండ్ ఈవెన్ ప్రైవసీ ఇష్యూస్ని కూడా కంట్రోల్ చేయాలి. అండ్ ఎస్పెషలీ మనం పీపుల్ యొక్క ఎమోషన్స్ని మానిటర్ కూడా చేస్తూ ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ ఏంటంటే ద క్వైట్ ఫౌండేషన్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ గ్రోత్ ఫేస్. మన ఇండియన్ ఎకానమీలో ఉన్న టార్గెట్స్ ఆర్ గోల్స్ ఏంటంటే 2047 లోపు ఇండియాకి వికసిత్ భారత్ అవ్వాలి అంటున్నారు. వికసిత్ భారత్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే డెవలప్డ్ ఎకానమీ. మనం ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఈజ్ డెవలపింగ్ ఎకానమీ అంటాం కదా, అలా కాకుండా డెవలప్డ్ ఎకానమీ అనాలి 2047 నుంచి అని చెప్పి ఇండియా టార్గెట్ ఉంది. అదే కాకుండా ఇండియన్ యొక్క జీడిపి అనేది 5 ట్రిలియన్ అవ్వాలి అని ఇంకో టార్గెట్ ఉంది. అదే కాకుండా ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఉండాలని చెప్పి మన గోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే ఒక రాత్రి, ఒక నెల, ఒక సంవత్సరం అయితే కాదు కదా. సో కాన్స్టెంట్ స్టెప్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన 2 డిజిట్ ఎకనామిక్ గ్రోత్కి కావాల్సిన పునాది సీడ్స్ అనేవి 2025లో నాటాము. అవి త్వరలో మొక్కలు
సెటిల్ అయ్యి మనం 2 డిజిట్స్ ఎకానమీని డెవలప్ చేస్తామని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అంటే ఈ ఆర్టికల్ క్లియర్గా ఏం చెప్తుందంటే మనం చేసిన స్టెప్స్ ఏంటి, తీసుకున్న స్టెప్స్ ఏంటి 2025లో అని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈ స్టెప్స్ని రీఫార్మ్ ఎక్స్ప్రెస్ 2025 అంటున్నారు. ఓకే, రీఫార్మ్ ఎక్స్ప్రెస్ 2025 ద్వారా మనం సీడ్స్ అనేది నాటాము, అవి త్వరలో 2 డిజిట్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ అవ్వనుంది అంటున్నారు. సో ఫస్ట్ ఏం స్టెప్ చేసిందంటే మన గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసింది. 2025లో ఎక్స్పోర్ట్స్ 6% గ్రోత్ అయితే అయ్యాయి అని చెప్తుంది అనమాట. ఆ గ్రోత్ వచ్చేసి ఎందుకు అవ్వడం జరిగింది అంటే కొన్ని స్టెప్స్ వల్ల. ఫస్ట్ వచ్చేసి మన వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ అనేది పెరిగింది 6%కి అని చెప్తుంది. అండ్ మనం డిజిటల్ టూల్స్ని కూడా యూజ్ చేస్తున్నాము, ప్లీజ్ మేక్ ఏ నోట్. అవేంటంటే ద ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్, అంతేకాకుండా ట్రేడ్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిటిక్స్ అనే పోర్టల్ని మనం రియల్ టైంలో యూజ్ చేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి అని ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వివిధ కంట్రీస్తో మనం అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూకే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ జూలైలో సైన్ అయింది. దానివల్ల డ్యూటీ ఫ్రీ యాక్సెస్, క్లీనర్ పాత్వేస్, స్కిల్ పీపుల్ మొబిలిటీ అవుతుంది. అండ్ అదే కాకుండా రీసెంట్గా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మనం ఒమాన్తో చేసుకున్నాము, దానివల్ల గూడ్స్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ మూవ్ అవుతున్నాయని చెప్పారు. అండ్ రీసెంట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం న్యూజిలాండ్తో కూడా చేయడం జరిగింది. అండ్ ఈ న్యూజిలాండ్ గురించి ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, అది లాస్ట్లో చెప్తానమాట. సో ఇవండి, వీటి వల్ల మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ రీచ్ అవుతున్నామని చెప్పి ఈ పారాగ్రాఫ్ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియాలో స్టార్టప్ సెక్టార్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. మన ఇండియాలో లాస్ట్ ఇయర్లో 2 lakh గవర్నమెంట్ రికగ్నైజ్ స్టార్టప్స్ వచ్చాయి. ఇవి అరౌండ్ 21 lakhs ఆఫ్ డిజిటల్ జాబ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి అని చెప్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఎంఎస్ఎంఈ సెక్టార్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. అదే కాకుండా ఇండియా యొక్క ర్యాంకింగ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో కూడా 38th ప్లేస్లో ఉందన్నమాట, 38 అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. సో అలా మనం ఇన్నోవేషన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాము ఇండియాలో అంటున్నాం. అంతేకాకుండా మనం ఏంటంటే ఏదైనా కంపెనీకి లైసెన్స్ రిజిస్ట్రేషన్ కోసం మనం సింగిల్ విండో సిస్టమ్ని కూడా క్రియేట్ చేస్తున్నాము. దానివల్ల కూడా అప్రూవల్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ దానివల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇండియాలో. దానికోసం మనం పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చామని చెప్పి చెప్తుంది అనమాట. అంతేకాకుండా మన ఇండియాలో ఉన్న ఏవేవైతే పురాతన బ్రిటిష్ కాలం టైంలో ఉన్న బిల్స్ని అన్నిటిని కూడా మనం మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ వస్తున్నాము. దానివల్ల కూడా మనం రీఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నాము. దానివల్ల బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పి చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనది పోర్ట్స్ బిల్, మెరిటైమ్ సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్, సాగర్మాల ప్రాజెక్ట్స్, వీటి వల్ల మనం పోర్ట్స్ని కూడా డెవలప్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా మనం రీసెంట్గా లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, 4 న్యూ లేబర్ కోడ్స్ అనమాట. వాటి వల్ల వర్కర్స్ యొక్క వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, సేఫ్టీని వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. అంతేకాదు రీసెంట్గా గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ బిల్ని తీసుకురావడం జరిగింది. ఆ బిల్ ద్వారా సెబీని అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ కానీ, వాటి ప్రపోజల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ లాజిస్టిక్స్లో కూడా మనం చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ మనం హ్యాండిల్ చేసే కార్గో కానివ్వండి, మన దగ్గర ఉన్న గోడౌన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్టేట్ లెవెల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కానివ్వండి, కోఆర్డినేషన్ కౌన్సిల్ కానివ్వండి, ప్రాపర్ సేఫ్టీ, డిజాస్టర్ రిలీఫ్, వాటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నామని చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాదు మనం ఎనర్జీ గురించి ఫోకస్ చేసినట్లయితే రీసెంట్గా మన గవర్నమెంట్ న్యూ పెట్రోలియం అండ్ గ్యాస్ రూల్స్ని తీసుకురావడం జరిగింది. వాటి వల్ల అవి తీసుకురావడం వల్ల ఇన్వెస్టర్స్ యొక్క రిస్క్ని కూడా మనం రెడ్యూస్ చేస్తున్నాము. దానివల్ల లీజ్ టైంని పెంచడం జరుగుతుంది. లీజ్ని 1 టైం ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. అంతేకాదు రీసెంట్గా శాంతి బిల్ని తీసుకొచ్చాము. శాంతి బిల్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ సెక్టార్ని కూడా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మన టార్గెట్ 100 GW బై 2047ని మనం తీసుకురావచ్చు అని ఇక్కడ ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పిందనమాట. సో ఇవన్నీ తీసుకురావడం వల్ల మనం బర్డెన్ అనేది ఎంటర్ప్రినర్స్ మీద తగ్గించేసి మనం ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇవి సీడ్స్ ఆఫ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డబుల్ డిజిట్ గ్రోత్ అని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట.
ఇది హైలైట్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే న్యూస్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనిపించలేదు ఈ పేజ్లో. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే లిటరరీ ఎక్స్చేంజెస్ ఎన్రిచ్ లాంగ్వేజెస్ అండ్ కమ్యూనిటీస్ సేస్ ముర్ము అనే ఆర్టికల్ ఉంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లాంగ్వేజ్ లిటరేచర్ అనేది మన కమ్యూనిటీస్ని బైండ్ చేస్తుంది అని చెప్పి ద్రౌపది ముర్ము గారు చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఈ మనకు తెలుసు కాన్స్టిట్యూషన్ని కూడా సంతలి లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. అది ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే 100 years ఆఫ్ ఓక్చికి కాబట్టి ఓక్చికి అంటే జస్ట్ ఒక లిపి, ఆ లిపిలో సంతలి లాంగ్వేజ్ రాస్తారనమాట. ఈ ఇయర్ 2025 అనేది 100 years ఆఫ్ ఓక్చికి లిపి సెలబ్రేషన్స్ కాబట్టి మన కాన్స్టిట్యూషన్ సంతలి లాంగ్వేజ్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మాట మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. 22nd సంతలి పార్సీ మహా, ఇది సెంట్రల్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఓక్చికి స్క్రిప్ట్ ఆఫ్ సంతలి లాంగ్వేజ్ సెలబ్రేషన్స్లో ఇది చెప్పడం జరిగింది. జస్ట్ ఒకసారి ఓక్చికి లిపి అంటే ఏంటి, యాక్చువల్లీ ఓక్చికి లిపిని పండిట్ రఘునాథ్ ముర్ము గారు 1927లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే 30 అక్షరాలు ఉంటాయి. ఆ 30లో 6 ఓవల్స్ ఉంటాయి, 24 కాన్సనెంట్స్ ఉంటాయి. అండ్ మనం ఎలా రాస్తామో అది కూడా లెఫ్ట్ టు రైట్ రాస్తారనమాట. కానీ మన అక్షరాలు వచ్చేసి దేవనాగరి స్క్రిప్ట్ లాగా కాకుండా ఆ సింబల్స్ అనేవి హిల్స్ లాగా, రివర్స్ లాగా, ట్రీస్ లాగా అలా ఉండడం జరుగుతుంది అనమాట. జస్ట్ అదొక డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈవెన్ సంతలి లాంగ్వేజ్ని మనం ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం అఫీషియల్ లాంగ్వేజెస్లో యాడ్ చేసాము కూడా చూసుకోవాలి. అఫీషియల్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఆ ఫ్యాక్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి. డిఎస్సి గివ్స్ ఇట్స్ నాట్ ఫర్ డిఫెన్స్ పర్చేసెస్ వర్త్ 79,000 crore rupees. సో ఇప్పుడు డిఎస్సి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనమాట. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని చైర్ చేసేది మన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్, ప్రెసెంట్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అనమాట. సో ఇతని ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏం చేసిందంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ యాక్సెప్ట్ ఆఫ్ నెసెసిటీ ఏంటంటే మనకి డిఫెన్స్ ఫోర్సెస్లో ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, అలాగే మనకి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా. సో ఇవి ఏం చేస్తాయంటే మాకు ఈ ఎక్విప్మెంట్స్ కావాలి, ఇన్ని నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పి లిస్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో నిజంగా ఎక్విప్మెంట్స్ అవసరమా, మనకున్న టెక్నాలజీ ఏమున్నాయి, మన దగ్గర అవుట్డేటెడ్ ఎన్ని ఉన్నాయని చెప్పి చూసుకొని ఫస్ట్ స్టెప్ ఆఫ్ అప్రూవల్ ఏంటంటే యాక్సెప్ట్ ఆఫ్ నెసెసిటీ అనమాట. ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం వేరే కంట్రీ నుంచి బై చేయాలా, లేకపోతే మన ఇండియాలో మేక్ చేయాలా, సగం అమౌంట్ బై సగం అమౌంట్ మేక్ చేయాలా, మళ్ళీ ఎంత అమౌంట్ ఆఫ్ కావాలి, మనకి బడ్జెట్ మనకి ఫిబ్రవరిలో ఉంటుంది కదా, ఆ బడ్జెట్లో వాళ్ళ లిస్ట్ అనేది మాకు ఇంత బడ్జెట్ కావాలి, ఏ ఎక్విప్మెంట్స్ కొనాలనుకుంటున్నామని చెప్పి బడ్జెట్ని ప్రవేశపెడతారనమాట. బడ్జెట్ మొత్తం పాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ అదంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఈ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ స్టిచ్డ్ సెయిలింగ్ వెసల్ ఐఎన్ఎస్వి కౌండిన్యా. ఐఎన్ఎస్వి అంటే ఇండియన్ నేవల్ సైలింగ్ వెసల్ కౌండిన్యా అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నట్లయితే ఇది ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ షిప్ లాగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు మోడర్న్ వేలో మెటల్స్, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, సెన్సార్స్, రేడార్స్ అవన్నీ యూజ్ చేసి మనం షిప్స్ని తయారు చేస్తాం. కానీ ఇది ఇమేజ్ చూసినట్లయితే పాతకాలం పురాతన కాలంలో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎస్, ఇది పురాతన కాలానికి సంబంధించింది అనమాట. సో మీకు ఐఎన్ఎస్వి కౌండిన్యా గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఐఎన్ఎస్వి కౌండిన్యా అనేది ఇప్పుడు ఒమాన్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేసింది అనమాట. సో అందుకని ఇది ఉంది న్యూస్లో. సో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. అదేంటంటే ఇది ట్రెడిషనల్ టైప్ ఆఫ్ బోట్ అనమాట. దీన్ని వుడెన్ ప్లాంక్స్ అంటే వుడ్ తోటి తయారు చేస్తారు. ఆ వుడ్ ప్లాంక్స్ అనే దగ్గరగా పెట్టి వాటిని స్టిచ్ చేస్తారనమాట. దేంతో స్టిచ్ చేస్తారంటే కోకోనట్ తాడు ఉంటుంది కదా, పురుకోసా అంటారు, ఇంకా వేరే పేర్లు ఉంటాయి. సో దాన్ని ఏమంటారో మీరు చూసుకోండి. కోకోనట్తో అంటే కొబ్బరి పీచ్తో తయారు చేసిన తాడుని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే అలాంటి సిమిలర్ ఫైబర్స్, జూట్ ఫైబర్స్ అలాంటివి యూజ్ చేసి వాళ్ళు న్యాచురల్ డిజైన్స్ యూజ్ చేసి ఇలాంటి బోట్స్ అనేవి చేస్తారనమాట. సో ఇందులో నెయిల్స్ కానీ మెటల్స్ కానీ ఎక్కడా యూజ్ చేయరు. అండ్ వీటిని ఏన్షియంట్ టైమ్స్లో ఇండియన్ ఓషన్లో, అరేబియన్ సీలో, అలాగే మెడిటరేనియన్ పార్ట్లో షిప్ బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ చేశారు. అండ్ ఎస్పెషలీ ఈ టెక్నాలజీ వచ్చేసి 5th century CEలో యూజ్ చేసిన టెక్నాలజీ అనమాట. ఇలాంటి షిప్స్ మనం అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్లో కూడా మురాస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఓన్లీ న్యాచురల్ మెటీరియల్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ బిజినెస్ పేజ్లో అంత ఇంపార్టెంట్ లేదు, లాస్ట్ పేజ్లో టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో ఒక ఆర్టికల్ అయితే ఉంది, అది చూపిస్తాను. ఈ ఆర్టికల్ ఏంటంటే ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఆల్రెడీ ఇంతకుముందు మనం దీన్ని చెప్పుకున్నాము, బట్ ఇది ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకుందాము. సో రీసెంట్గా ఇండియా న్యూజిలాండ్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కంక్లూడ్ అయిందనమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనకు వచ్చేది ఏంటంటే 100% డ్యూటీ ఫ్రీ అనమాట. అలాగే మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ $20 బిలియన్ 2030 లోపు ఇండియాకి మనం అట్రాక్ట్ చేస్తాం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్న ప్రపోజల్స్ ఏంటంటే ఇండియా న్యూజిలాండ్ మధ్యలో ట్రేడ్లో 0% డ్యూటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ నుంచి $20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయొచ్చు, అంటే అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ మొబిలిటీ అవుతుంది, సర్వీసెస్, అలాగే మనం ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తాము అని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూజిలాండ్ అనేది ఆయుర్వేద, యోగా అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ సర్వీసెస్ని కూడా ఇండియాతో చేయాలి అని అనుకుంటుంది అనమాట. దీనివల్ల యూత్, స్టూడెంట్స్, డాక్టర్స్ ఫ్రీగా ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యలో మూవ్ అవుతూ ఉంటారు. ఓకే, ఇవ్వండి, ఇది ఇంపార్టెంట్ థింగ్. అండ్ అదే కాకుండా ఈవెన్ ఎంఎస్ఎంఈను, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా ఇంప్రూవ్ చేస్తాము అని అనుకుంటున్నారు. ఎస్పెషలీ అపెరల్స్లో, లెదర్స్లో, ఫుట్వేర్లో, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, ఈ సెక్టార్స్ మనకి యూస్ అవుతుందని చెప్తున్నారు. కానీ మనకి ఇండియా ఈ అగ్రిమెంట్ ద్వారా ప్రాబ్లం ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని పక్కన పెట్టారనమాట. ఇందులో మిల్క్, చీజ్, క్రీము, బటరు, యోగర్ట్, ఆనియన్స్, షుగర్, ఎడిబుల్ ఆయిల్స్, స్పైసెస్, రబ్బర్, వీటిని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ఇండియన్ ఫార్మర్స్ని అలాగే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని ఫోకస్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ న్యూజిలాండ్ నుంచి మనకి ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయంటే కివీ ఫ్రూట్, యాపిల్స్, హనీ, ఇవి కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ఎఫ్టీఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ గూడ్స్కి న్యూజిలాండ్లో మార్కెట్ అనేది లభిస్తుంది, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్లో ఇండియన్ డయాస్పోరా 5% ఉంటుంది, అరౌండ్ 3 lakhs ఆఫ్ ఇండియన్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్చేంజ్, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం మెర్కండైజ్ ట్రేడ్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట, ఇది అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ పక్కన పెట్టారు, ఇది ఒక ప్రాబ్లంగా మారుతుంది అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సిటివ్ సెక్టార్స్ గురించి ఇక్కడ కొలాబరేషన్ కూడా చేశాము, దానివల్ల చాలా ఇంపాక్ట్ అనేది మన ఎకనామీ మీద ఉంటుందని చెప్పి కొన్ని కన్సర్న్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. జస్ట్ అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ అపియర్డ్ ఇన్ ఆర్ హిందూ. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. నేను ఇక్కడ అరౌండ్ 3 క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను, సో దట్ మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డిఏసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, నెంబరింగ్ తప్పించాను ఇక్కడ నేను, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ద డిఏసి ఈజ్ చైర్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. నేను చెప్పాను కదా, ఇది ఎవరు చైర్ చేశారంటే మన డిఫెన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ క్యాపిటల్ అక్విజిషన్. అంతే కదా, మన ఆర్మడ్ ఫోర్సెస్ అంటే నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఏ ఎక్విప్మెంట్స్ కొనాలన్నా కూడా అప్రూవల్ కంపల్సరీ డిఏసి నుంచి రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఏసి గ్రాంట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ విచ్ ఇస్ అ ఫైనల్ స్టెప్ అంటున్నారు, ఇది రైట్ ఆర్ రాంగ్ ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇన్ December 2025 డిఏసి అప్రూవ్డ్ క్యాపిటల్ అక్విజిషన్ ప్రపోజల్స్ worth approximately 79,000 crore for modernization of Indian Navy, Army and Air Force. మీకు కంపల్సరీ ఆన్సర్ తెలిసే ఉంటుంది, ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఎన్ఎస్ కౌండిన్యా గురించి అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఎన్ఎస్ కౌండిన్యా. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్లీ కన్స్ట్రక్టెడ్ స్టిచ్డ్ సైలింగ్ వెసల్ వితౌట్ అన్ ఇంజన్ inspired by 5th century CE ship depicted in Ajanta caves paintings. Ajanta cave paintings లో మనకి మురాల్స్ ఉంటాయి, ఆ మురాల్స్ డిపెక్ట్ చేస్తా చెప్పాను. ది ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కంపల్సరీ రైట్. అండ్ నెక్స్ట్ ద వెసల్ వాజ్ ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ నేవీ ఇన్ May 2025, అండర్టుక్ ఇట్స్ మేడన్ ఓవర్సీస్ వోయేజ్ ఫ్రమ్ గుజరాత్ టు మస్కట్. ఇప్పుడు ఇది గుజరాత్ నుంచి మస్కట్ అంటే ఓమాన్కి స్టార్ట్ అయిందని చెప్పాను కదా, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ బిల్ట్ యూజింగ్ మోడర్న్ మెటల్ ఫ్యాసినర్స్ అండ్ ప్లాంక్స్. మనం ఏం చదువుకుందాం, అసలు ఎలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ లేకుండా ట్రెడిషనల్ ఎక్విప్మెంట్స్ లైక్ వుడ్, కోకోనట్ సంబంధించిన రోప్స్ అవే యూజ్ చేశారన్నాం కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్డ్ ఎ త్రిపార్టీ అగ్రిమెంట్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము, అలాగే ఇండియన్ నేవీ ఉంది అండ్ అలాగే ప్రైవేట్ షిప్ బిల్డింగ్ కంపెనీ కూడా ఉంది. సో ఇది కూడా రైట్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A 1, 2 and 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. విచ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంపైలింగ్ ఐఐపి డేటా ఎవ్రీ మంత్? ఆప్షన్ ఏ వచ్చేసి సిఎస్ఓ, ఆప్షన్ బి వచ్చేసి ఎన్ఎస్ఓ, ఆప్షన్ సి వచ్చేసి ఆర్బీఐ అండ్ లాస్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ కమెంట్ బాక్స్లో చెప్పండి. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో ఉన్నాయి. అండ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఈ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్స్ క్వశ్చన్ కావాలి, మోడల్ ఆన్సర్ కావాలి అన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కంపల్సరీ మెయిన్స్ క్వశ్చన్ మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ అక్కడ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి.